నమస్కారం. వెల్కమ్ టు వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. కోటి రూపాయలు సొంతం చేసుకోవడానికి సీరియల్లోని ఆర్టిస్టులు సీరియస్గా ఆడేస్తున్నారండి. తెగ టెన్షన్ పడిపోతున్నారు. వారు టెన్షన్ పడ్డం అటుంచండి, మనకు మాత్రం బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నారు. అంచనాలకు మించిన ఆనందాన్ని ఈ రోజు పంచడానికి మన ముందుకు వస్తున్నారు గోరింటాకు సీరియల్లోని సిద్ధు అండ్ తులసి, దట్ ఇస్ చక్రి అండ్ శ్రీలత. హలో, హాయ్ అండ్ వెల్కమ్. ఎక్స్ప్రెస్ లా వచ్చేసింది. ఐ నో చక్రి, ఐ నో యూ చక్రి. సందు దొరికితే చక్రి ఊరుకోడు. అవయు ఫైన్ 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 థ్యాంక్ యూ. శ్రీలత, ఏడ్చి ఏడ్చి కళ్ళు చిన్నగా అయిపోయినాయి. శ్రీలత, ఏడిపించడమే పని మీకు. సీరియల్లో మలుపులు పెట్టి తిప్పించడమే పని. గోరింటాకుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నియర్లీ 3 years దగ్గరకు వస్తుంది గోరింటాకు స్టార్ట్ అయ్యి. 600 క్రాస్ అయింది. 600 ఎపిసోడ్స్ సూపర్ గా క్రాస్ అయ్యి. సో మొత్తానికి బాగుంది. గోరింటాకు ప్రయాణం చాలా బాగుంది. కో అంటే కోటి వరకు ఆ సీరియల్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు చక్రి? అసలు ఆ ఊహే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ కష్టంగా ఉందా? నిజంగా ఇదేం ఎక్స్ప్రెషన్ అండి? కోటి రూపాయలు ఇంకా అసలు యాక్చువల్గా అసలు ఆలోచనే లేదు. సరే, ఆలోచించుకుంటూ ఉండండి. శ్రీలత, కోటి రూపాయలు వస్తాయి. నాకు చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ మా మదర్ కి, తర్వాత మా సిస్టర్ కి. డబ్బులు పంచుతావా? అంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇస్తాను. మా బ్రదర్ కి, అలాగే చర్చ్ కి రెగ్యులర్ గా నేను వెళ్ళే చర్చ్ కి ఒకటి ఇస్తాను. అలాగే చిల్డ్రన్స్ కి, వాళ్ళకి అలా అన్ని షేర్ చేస్తూ ఇస్తాను. కొంచెం చక్రికి, కొంచెం నాకు ఆ లిస్ట్ లో ఇవా. రైట్. ఇప్పుడు చక్రి, ఈ లోపల ఏమైనా ఆలోచన వచ్చిందా ఏం చేద్దాం అనే ఆలోచన? ఫస్ట్ ఒక 2-3 రోజులు ఫీల్ అవుతాను. నేను కోటీశ్వరుని అనే ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని బాగా 2-3 రోజులు సస్టైన్ చేసుకుని మన డైలీ సీరియల్ లాగా ఆ తర్వాత దాన్ని దేనికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది లెక్కలు చేసి జాగ్రత్తగా. మరి ఆ కోటీశ్వరుడు అన్న ఫీలింగ్, నా దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది చూసారా, అది ఈ క్షణం ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. అదిగో మీ కోటి. కమాన్, మీ కోటిని చూడండి. పట్టుకోండి, చూడండి, ముట్టుకోండి, ముద్దు పెట్టుకోండి, ఏమైనా చేయండి. వచ్చే వరకు మాదే ఫీల్ అవ్వాలి. సూపర్. బాగున్నాయా మీ కోటి? చాలా. కరెన్సీ స్మెల్ కూడా అదిరింది. ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. కోటి రూపాయలు మీకు ఇచ్చేసాను. ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ యాక్చువల్గా ఎలా ఉందంటే ఏదో భగవద్గీత సారాంశం ఒకటి ఉంటుంది చూసారా, అయ్యిందంతా మంచి అయింది, అవ్వబోయేది కూడా మంచి అయింది, ఇక్కడ ఏం పోగొట్టుకున్నావు అని, వచ్చేటప్పుడు ఏం తెచ్చావని ఇక్కడ ఏం పోగొట్టుకున్నావు, అన్నిటికీ నేనే కారణం అన్నట్టుగా. అక్కడ ఆగు, ఇంకా కంటిన్యూ అవ్వద్దు. కోటి రూపాయలు ప్రస్తుతం నీదే. ముందు ఏం జరగబోతుందో తర్వాత. ఇప్పుడు మాత్రం ఆ కోటి రూపాయలు మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, మీ దగ్గరే ఉంచుకోవాలి అంటే ఆటలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ గబగబా మీకు చెప్పేస్తాను. ఆటలో మేము మీకు ఇచ్చేసాం ఒక కోటి రూపాయలు. మరి ఈ కోటి రూపాయలకి సంబంధించిన రూల్స్ చూద్దాం. కోటి రూపాయలకి మీ ముందుకు వస్తాయి 7 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి 7వ ప్రశ్నకి చేరడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఇస్తాం, ఆన్సర్ ఆప్షన్స్. వాటిలో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో మీ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి దానిపై పెట్టండి. సరైన సమాధానం అయితే డబ్బులు నెక్స్ట్ క్వశ్చన్కి కంటిన్యూ అవుతాయి. రాంగ్ ఆన్సర్ అనుకోండి, డబ్బులు శాశ్వతంగా చేజారిపోతాయి. అందుకని మనసులో సందేహం ఉంటే మీ డబ్బుల్ని కాపాడుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తాం. డబ్బుల్ని స్ప్లిట్ చేసి మీరు మరొక ఆప్షన్ పై కూడా పేర్చుకోవచ్చు. అయితే కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు నిలిచి ఉంటాయి, రాంగ్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు పూర్తిగా కిందకి వెళ్ళిపోతాయి. ఆటలో ఒక రూల్ ఉంది. అదేంటంటే ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఖాళీగా అట్టి పెట్టాలి, మిగతా వాటి మీద సందేహం ఉంటే డబ్బులు స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు. ఇది చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం, 1 minute మాత్రమే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. రెడీ కదా? సో మీ క్వశ్చన్స్ మీ దగ్గర ఉంచుకోండి, మా డబ్బులు మా దగ్గర ఉంచుకోండి. చాలా తెలివిగల వాళ్ళం. ఓకే, నా క్వశ్చన్స్ నా దగ్గరే ఉంటాయి, ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నాయి. రెడీ? కేటగిరీస్ ఇస్తాను. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలోంచి మీకు నచ్చిన కేటగిరీ ఎంచుకోండి. మీ మొదటి ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: దేవుళ్ళు, రాసులు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కే. దేవుళ్ళని కోరుకుందాం. ఏమో ఏ రాశిలో ఏముందో
ఆయన బాగున్నాడంటే రాసులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. దెబ్బకి సైలెంట్ అయిపోయారు తెలుసా? అవి రెండు చూడంగానే మీ ఇద్దరు బొమ్మల్లా ఉన్నారు. అదే అంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్ గా మన రాసులన్నీ ఎక్కడ సెట్ అవుతాయి. ఏమో అమ్మాయిని కూడా అడగండి ఒకసారి. ఆవిడే దేవుళ్ళు అంత ఫస్ట్. దేవుళ్ళ? ఓకే, దేవుడి మీద భారం వేసా ఫస్ట్ టైం. అది ఓకే. వీళ్ళు ఎంచుకున్న కేటగిరీ దేవుళ్ళు. దేవుళ్ళు అనే కేటగిరీకి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. చిలుక, కాకి, ఎలుక, నెమలి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. వీటిలో శనీశ్వరుని యొక్క వాహనం ఏది? చిలుక, కాకి, ఎలుక, నెమలి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. శనీశ్వరుడి వాహనం ఏది? కాకి. జాగ్రత్తగా పెట్టండి, డబ్బులు బయట పడేయకుండా నీట్ గా పెట్టుకోండి. కన్ఫర్మా? పెట్టు. కన్ఫర్మా? ఒక దాని మీద వేద్దాం, ఒకటి దాని మీద వేద్దాం. 40 seconds more. ఇలా చేసి 30 seconds more. చిలుక అయితే కాదు, 20 ఎలుక కాదు, seconds. నెమలి నెమలి కాదు, ఎలుక వినాయకుడిది, నెమలి షణ్ముఖ, చిలుక ఎవరిదో వదిలేసి కాకిదే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చక్రి అండ్ శ్రీలత, మీరు 1 కోటి రూపాయలని ఒక దగ్గరే పెట్టారు. వీటిలో శనీశ్వరుని యొక్క వాహనం ఏది అనే మీ ప్రశ్నకి చిలుక కాదనుకున్నారు, కాకి అవుననుకుంటూ 1 కోటి రూపాయలు దీనిపై పెట్టారు. ఎలుక అండ్ నెమలి కూడా కాదు అనుకుంటున్నారు. ఇక్కడ క్విక్ చేంజ్ అనే ఒక అవకాశం ఇస్తా. 6వ ప్రశ్న లోపల మీరు ఒక్కసారి క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు. అదనంగా 30 సెకండ్ల టైం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మళ్ళీ మీరు ఏమైనా రీఅరేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్విక్ చేంజ్ కావాలా వద్దా? క్విక్గా చెప్పాలి. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. అంతే. వద్దు. నో, క్విక్ చేంజ్ వద్దు. సరే ఇప్పుడు చెప్పండి చక్రి, ఏం టెన్షన్గా ఉన్నారు? ఎందుకు దాని మీద పెట్టారు మొత్తం? అమ్మాయి తీసి ఇంకో దగ్గర పెడదాం అంటున్నా సరే వినలేదేంటి? ఎందుకంటే డెఫినెట్ గా ఎలుక అంటే వినాయకుడు, సో ఇది కుమారస్వామి. చిలుక ఆవిడ తెలియదు యాక్చువల్లీ చిలుక దేనికన్నది కూడా. చిలుక వచ్చేసి అమ్మవారికి అని ఐడియా ఉంది. కొంచెం కాకి అని నాకుంది, కానీ కొంచెం నా నెమలి మీద వచ్చింది. కానీ మళ్ళీ ఏమో బేసిక్గా నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. సో అయ్యప్ప స్వామి సినిమాలో శనీశ్వరుడు సంబంధించి ఒక బ్లాగ్ ఉంటుంది. అందులో ఆయన కాకి లాంటి వాహనం మీద వస్తాడు శనీశ్వరుడు. సో కాపాడితే అయ్యప్ప, లేదంటే శనీశ్వరుడు కాపాడి 1 కోటి రూపాయలు నమ్ముకుని శనీశ్వరుడు. మరి రండి ముందడుగు వెయ్యండి. చూద్దామా? 1 కోటి రూపాయలు కాకి నమ్ముకుని పెట్టారు. అది కాకి నమ్ముకుని కాదు, కాకి లెక్కలు అవుతాయా? పెట్టాం. మరి ఆ 1 కోటి రూపాయలు మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి చేరుస్తాయా లేదా? ఏం జరుగుతుంది చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? అబ్బా, 1 కోటి రూపాయలు వస్తే నిజంగా గెలిచేసుకుంటే ఎంత సంబరమో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. ఈ రోజు ఇక్కడ కోంటే కోటే టెన్షన్ ని కూడా ఆస్వాదిస్తూ కాదు, భరిస్తూ. ఆస్వాదించడం వేరు, భరించడం వేరు. చాలా కష్టంగా ఉంది. స్వేదిస్తూ అట. రైట్, మరి మీరు అలా కాసేపు రిలాక్స్ అవ్వండి. మీరు రండి, SMS గురించి మనం మాట్లాడుకుందాం. ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా చెప్తున్నాను. ఆప్షన్ ఏ వాలీబాల్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి చెస్. ప్రశ్న కాసేపట్లో చెప్తా. ఓకే చక్రి రిలాక్సా? శ్రీలత రిలాక్స్? ఓకే, ఇప్పుడు మీరు ఆటలో ఎక్కడున్నారో ఒకసారి చూపించేస్తాను. చూద్దాం మీ జర్నీ ఎక్కడి వరకు వచ్చింది. 1 కోటి రూపాయలతో కొనసాగుతోంది మీ జర్నీ. మొదటి ప్రశ్న పూర్తి చేశారు, 2వ ప్రశ్నలోకి వచ్చేసారు. క్విక్ చేంజ్ అవకాశం ఇంకా మీకు ఉంది. ఉపయోగించుకోవాలనుకుంటే 6వ ప్రశ్న లోపల ఒకసారి ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ కొరికే అలవాటు ఎప్పటి నుంచి ఉందండి? లేదు, కొత్త ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అవుతుంది. ఈ విషయం కూడా తెలియలేదు నాకు.
నెయిల్ బైటింగ్ అంటాను, ఎక్సైట్మెంట్ అంటామే అదనమాట. ఎక్సైట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రెండో ప్రశ్నకి వెళ్ళిపోతున్నా. మీ రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ అథ్లెటిక్స్, టెన్నిస్. వర్డే కష్టంగా ఉంది ఇది. సో కింద టెన్నిస్ బెటర్. ఓకే, టెన్నిస్. టెన్నిస్ మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ టెన్నిస్. టెన్నిస్ కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. లియాండర్ పేస్, మహేష్ భూపతి, పంకజ్ అద్వానీ, రోహన్ బొపన్నా. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, వీరిలో ఎవరు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కాదు? లియాండర్ పేస్, మహేష్ భూపతి, పంకజ్ అద్వానీ, రోహన్ బొపన్నా. ఆలోచించండి, ఆడండి, మీ టైం స్టార్ట్ అయింది. వీరిలో ఎవరు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కాదు? ఆ రెండు లియాండర్ పేస్, టెన్నిస్ ప్లేయర్స్. మహేష్ భూపతి, పంకజ్ అద్వానీ, రోహన్ బొపన్నా. పంకజ్ అద్వానీ, రోహన్ బొపన్నా మధ్య ఆడుతున్నట్టు. నీట్ గా పెట్టాలండి డబ్బులు, మీరు విసరకూడదు, లేకపోతే బయట పడిపోతాయి. 40 సెకండ్స్ త్వరగా నీట్ గా పెట్టండి అమ్మా. త్వరగా పెట్టు. 30 సెకండ్స్ త్వరగా పెట్టు. 30 సెకండ్స్ ఎక్కువ దాని మీద పెడదాం. 20 సెకండ్స్. తెలియట్లేదు. వెయిట్ వెయిట్ చాలు. 10, 9, 8, 7, 6, 5, కాదు నాకు తెలుసు. 4, 3, 2, 1. No more. సారీ, ఇది లాస్ట్ సెకండ్ లో మీరు తీసుకొచ్చి పెట్టారు. వీరిలో ఎవరు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కాదు అని అడిగిన ప్రశ్నకి మీరు లియాండర్ పేస్ పై ఏమీ పెట్టలేదు అంటే 0. లియాండర్ పేస్ కాదనుకున్నారు. మహేష్ భూపతిపై మీరేమీ పెట్టలేదు. పంకజ్ అద్వానీపై మీరు 76 లక్షలు పెట్టారు. అండ్ రోహన్ బొపన్నపై 24 లక్షలు పెట్టడం జరిగింది. చక్రి అండ్ శ్రీలత, క్విక్ చేంజ్ అవకాశం ఉంది మీకు. 30 సెకండ్ల టైం ఇస్తాను. అవసరం అనుకుంటే 6వ ప్రశ్న లోపల ఒక్కసారి వాడుకోవచ్చు. క్విక్ చేంజ్ అవసరమా లేదా? క్విక్ చేంజ్ చేస్తాను. నో. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకు అలా పెట్టారు? వాళ్ళు బేసికల్గా నిజంగా వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ టెన్నిస్, మనకి చాలా రికార్డ్స్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిలోనే నాకు యాక్చువల్ డౌట్ ఉంది. ఈ మధ్య రోహన్ బోపన్న నేను విన్నట్టు గుర్తు పేపర్లో వాటిల్లో విన్నట్లో రోహన్ బోపన్న కూడా ప్రొఫెషనల్ ప్లేయర్ అనుకుంటున్నాను. సో పంకజ్ అద్వానీ ఇస్ నెక్స్ట్ ఆప్షన్ అనిపిస్తోంది. సో అనుమానం ఉంది కాబట్టి కొంచెం దాన్ని పక్కకి స్ప్లిట్ చేశారు. రండి ముందడుగు వేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, ఈ రెండు కాదనుకుంటున్నారు, ఆ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు అనుకుంటున్నారు, అందుకని డబ్బులు స్ప్లిట్ చేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఈ 2 ఆప్షన్స్ కాదనుకున్నారు, ఆ 2 ఆప్షన్స్లో డబ్బులు స్ప్లిట్ చేశారు. డబ్బులు కూడా భారీగా ఉన్నాయి. మరి ఏ ఆప్షన్ మిమ్మల్ని నిలబెడుతుంది, ఏ ఆప్షన్ మిమ్మల్ని బయటికి పంపిస్తుంది చూడాలి. ఏది టాప్, ఏది డ్రాప్? చక్రి, మీరు అనుకున్నదే నిజమైంది. వీరిద్దరూ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్, అది మీకు తెలుసు. అయితే మీ అనుమానం రోహన్ బోపన్న కూడా కాకపోవచ్చు అనిపించింది, పంకజ్ అద్వానీ అయ్యుండొచ్చు అనిపించింది. ఆర్ అనుమానం సందేహం ఉంది కాబట్టి 24 లక్షలు అటు పెట్టారు, 76 లక్షలు ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఏమైనా జరగచ్చు. కానీ ఒకటి, మీరు ఆటలో ఉంటున్నారో అది ఖాయం. ఎంతతో ఉంటారు? 76 లక్షలతో ఆటలో ఉంటున్నారా, 24 లక్షలతో ఆటలో ఉంటున్నారా అనేది మనం చూడాలి. లెట్స్ సీ, ఏది టాప్, ఏది డ్రాప్? ఒక్కొక్కరిది ఒక రియాక్షన్. ఎగిరి గంతేసిన శ్రీలత, కోపంతో తనని తాను నిందించుకున్న చక్రి. ఏ ఉందిలే,
ఈ మధ్య ఎక్కడో చదివా రోహన్ బోపన్న సంథింగ్ ఏదో టెన్నిస్ పర్లేదు వీడు ఎవడో పైకి వస్తున్నట్టు ఉన్నాడు అనుకున్న అతను. సో నాకు ఎక్కడో ఆ సిక్స్ సెన్స్ ఎక్కడో కొట్టింది. ఈ కాలంలో భారత్కి యువ ఆశా కిరణం అనిపించింది టెన్నిస్ తారా రోహన్ బోపన్న. నేను అదే ఒక్క థాట్తో పంకజ్ అద్వానీ అది వినలేదు కాబట్టి అద్వానీ పుల్లతో పొడుచుండేవాడు మీరు కనుక పెట్టుండుంటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చక్రి అండ్ శ్రీలత అని కాసేపు మర్చిపోండి, మీరు తులసి అండ్ సిద్ధు అనుకోండి. ఆ క్యారెక్టర్లు గోరింటాక్లో పండించే ఎమోషన్స్ ని కాసేపు ఇక్కడ పండించడం. ఏంటి తులసి ఇది? ఎంతవరకు ఇలా నీకంటూ జీవితం లేదా? ఎంతసేపు నీ జీవితాన్ని వాళ్ళ కోసం వీళ్ళ కోసం త్యాగం చేసుకోవడమేనా? అరే ఇంతకు ముందంటే వేరు, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది. అది పూజ చేసిందో ఇంకొకరు చేశారో అనుకున్న సిచ్యువేషన్లో చేసుకున్నాము. బట్ ఇప్పుడు నువ్వు కూడా నా భార్యవి. అది ఎవరి కోసం నువ్వు వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానంటే నా వల్ల కాదు. లేదు బావా, నేను ఎంతకాలం పూజ నువ్వు సంతోషంగా ఉంటున్నారని అనుకున్నాను. నాకు అసలు జరిగిన విషయం ఏంటో తెలియదు. కానీ పూజ నిన్నే కోరుకుంటుంది, ఎప్పటికీ నిన్నే కోరుకుంటుంది. తనకేదో జరిగిందని తెలుసుకోకుండా తొందరపడి మన పెళ్లి చేసింది. కానీ తను మన ఇద్దరిని కలిసి ఉండడం చూడలేకపోతుంది. తనకి నువ్వే కావాలి. కాదు తులసి, నువ్వు ఆలోచించేది తప్పు. లేదు బాబా, నేను మధ్యలో వచ్చిందని మధ్యలోనే వెళ్ళిపోతాను, అంతేకాని పూజ జీవితం నేను కానివ్వను. నాకు పూజ నా చెల్లెలే ముఖ్యం, పూజకేమీ కాకూడదు. నీకు నీ చెల్లెలే ముఖ్యం, అట్ సేమ్ టైం తను నాకు భార్యే. కానీ తను ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. తన స్వార్థం కోసం తను ఇలా తప్పులు చేసేటప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. కావచ్చు బాబా, కానీ ఏ భార్యనా తన భర్త తనకి దక్కాలనుకుంటుంది. అలాగే నా చెల్లెలు కూడా అనుకుంటుంది. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే తను తొందరపాటు తీసుకున్న నిర్ణయం వల్ల మనకు పెళ్లి జరిగింది. అంతే, ఎప్పటికీ తులసి ఇలాగే మిగిలిపోవాలి. అది లేదు బాబా, నాకు నా పాప ఉంది, అది చాలు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఎక్కడ గ్లిజరిన్ లేకుండా ఏడ్ చేసింది ఈవిడ. గ్లిజరిన్ లేదు, గ్లిజరిన్ లేకుండా కూడా ఏడిపించేస్తావా తల్లి? గుడ్ జాబ్, గుడ్ పర్ఫార్మెన్స్. మరి కో అంటే కోటిలో మీ ప్రయాణం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాం. 76 లక్షలతో మీరున్నారు. 2వ ప్రశ్న దాటేశారు, 3వ ప్రశ్నలోకి అడుగు పెట్టారు. క్విక్ చేంజ్ అవకాశం 6వ ప్రశ్న లోపల ఒకసారి మీరు తీసుకోవచ్చు. ఆల్ రైట్, 3వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? యువర్ క్వశ్చన్ నెంబర్